హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై నెక్స్ట్ క్లాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. సో ఈ క్లాస్లో మనము ఎయిర్పోర్ట్ సర్వీస్ నుంచి కంటిన్యూ చేసుకుందాం. మన ప్రీవియస్ టాపిక్ కంటిన్యూషన్. ఓకే, ఎయిర్పోర్ట్ సర్వీస్. సో ఈ ఎయిర్పోర్ట్ సర్వీస్ జనరల్లీ సర్వే అంటే ఏంటి? ఏదైనా మన సర్వేయింగ్లో డెఫినేషన్ చదువుకుని ఉంటాం. ద ప్రాసెస్ సర్వేయింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ డిటర్మైనింగ్ ద పొజిషన్స్, ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. జనరల్లీ, ఓకేనా, చెప్పుకుంటే జనరల్ మీనింగ్. సో ఏదైనా ఒక ప్లాట్ ఉంది, లేక ల్యాండ్ ఉంది, దాని యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద పర్టిక్యులర్ బెంచ్ మార్క్, మనం ఏదైతే లొకేషన్ అజ్యూమ్ చేసుకుంటున్నామో దానికి రెస్పెక్ట్గా మన ఏదైతే మనం కన్సిడర్ చేసి మనం సర్వే చేయాల్సిన ల్యాండ్ ఉందో దాని యొక్క పొజిషన్ ఉంది, లేకపోతే దాని యొక్క ఎలివేషన్ ఉంది, వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఓకేనా, వాటి యొక్క లెవెల్ అనేది ఏంటి, రెడ్యూస్ లెవెల్ ఎంత ఉంది, అబ్సల్యూట్ లెవెల్ ఎంత ఉంది. సో ఇవన్నీ మనం దేంట్లో స్టడీ చేస్తాం. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనం సర్వేలో స్టడీ చేస్తాం. సో సిమిలర్లీ ఎయిర్పోర్ట్ సర్వీస్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ టాపిక్స్ టు స్టడీ ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్. ఓకేనా, ఫర్ ద పర్పస్ ఆఫ్ స్టడీయింగ్ ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ వీ హ్యావ్ టు డూ ఎయిర్పోర్ట్ సర్వే, వీ హ్యావ్ టు లెర్న్ ఎయిర్పోర్ట్ సర్వే. సో ప్రొసీడింగ్ ఫర్దర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఎందుకు మన ఎయిర్పోర్ట్ సర్వీస్ నేర్చుకోవాలి అని అంటే, టు అసెర్టైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాయిల్. సో ల్యాండ్ పైన ఏదైతే సాయిల్ ఉందో, ఏదైతే మట్టి ఉందో, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని అసెర్టైన్ చేయడానికి. అసెర్టైన్ మీన్స్ తెలుగులో నిర్ధారించడం అని చెప్పేసి అంటారు. ఓకేనా, జనరల్లీ డిస్కవర్ చేసి, ఏదైనా థింగ్ని డిస్కవర్ చేసి, డిటర్మైన్ చేసి, దాన్ని ఇంకా ఫైనల్లీ కంక్లూడ్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం అన్నమాట. సో అటువంటి స్టడీని మనము అసెర్టైన్ అని చెప్పేసి అంటాము. ఓకే, జనరల్లీ. నెక్స్ట్ వచ్చేసి టు కలెక్ట్ డీటెయిల్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద డిజైన్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఎయిర్పోర్ట్. సో ఏవైతే ఎయిర్పోర్ట్లో ఉండే ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో, లైక్ రన్వే, ట్యాక్సీవే, హ్యాంగర్స్, ఎయిర్క్రాఫ్ట్ స్టాండ్స్, యాప్రాన్స్, ఓకేనా, వీటి యొక్క ఈ కాంపోనెంట్స్ యొక్క డిజైన్ సంబంధించి ఏవైతే నెసెసరీ థింగ్స్ ఉన్నాయో, ఎసెన్షియల్ థింగ్స్ ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ని కలెక్ట్ చేయడం. ఓకేనా, అండ్ అలాగే టు డెమార్కేట్ ద గ్రౌండ్ ఆన్ ప్లాన్ అండ్ టు ఇనిషియేట్ ద ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్. టు డెమార్కేట్ అంటే ఏంటి? జనరల్లీ బౌండరీస్ లేకపోతే లిమిట్స్ని ఫిక్స్ చేయడం అనమాట. సో అదేవిధంగా ఏదైతే మన ప్లాన్ ఉందో, అంటే గ్రౌండ్ సంబంధించి ఏదైతే ప్లాన్ ఉందో దాంట్లో మనం ఏం చేస్తామంటే డెమార్కేట్ చేస్తాం. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అంటే ల్యాండ్ ఏదైతే అక్వైర్ చేసి ఉందో, అంటే నేల ఏదైతే అక్వైర్ చేసి ఉందో దాంట్లో అంటే అబ్టైన్ చేసి ఉందో ప్రొసీడింగ్స్ని, ఓకేనా, వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా డెమార్కేట్ చేసుకుంటాం అనమాట. అంటే మనము దట్ మీన్స్ బౌండరీస్ లేకపోతే లిమిట్స్ని ఫిక్స్ చేసుకుంటాం అనమాట. దాని ద్వారా మనకు ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ అనేవి క్లియర్గా మనకు అర్థమవుతాయి. నెక్స్ట్, టు గివ్ అన్ ఐడియా ఆఫ్ మెటీరియాలజికల్ కండిషన్స్. మెటీరియాలజికల్ కండిషన్స్ మీన్స్ క్లైమేట్ గురించి, వెదర్ గురించి జనరల్లీ స్టడీ చేయడము. సో వాటి గురించి ఒక బ్రీఫ్ ఐడియా రావడానికి మనం ఎయిర్పోర్ట్ సర్వే చేయాల్సి వస్తుంది. అండ్ మూవింగ్ ఫర్దర్, అలాగే ఆబ్జెక్టివ్స్లో ఫర్ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్. సో ఒకవేళ మనం బాగా మెయింటైన్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనం ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయాల్సి వస్తుంది. ఏదైతే స్పేస్ ఉంటుందో అది ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాని యొక్క నెసెసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ టైం పెరుగుతూ ఉండే కొద్దీ దాని యొక్క ఇంపార్టెన్స్ పెరిగి అక్కడ ట్రాఫిక్ కూడా పెరిగి అండ్ ఆబ్వియస్లీ ఆ ఎయిర్పోర్ట్కి సరిపడే స్పేస్ కూడా అవసరం ఉండి ఉంటుంది. సో కాబట్టి ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ కోసం ఏదైతే స్పేస్ ఉంచుతామో, ఓకేనా, అది ఆ స్పేస్ కూడా యూజ్ చేసే విధంగా ఉంటుందా లేదా అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్ సర్వే ద్వారా తెలుసుకుంటాము. ఓకే, అండ్ ఫ్యూచర్ కోసం వచ్చేసి ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాంట్లో మనం ఏ విధంగా ఎయిర్పోర్ట్ని నిర్మించాలి, కన్స్ట్రక్ట్ చేయాలి, అండ్ అవైలబుల్ స్పేస్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి ఎయిర్పోర్ట్ సర్వే ద్వారా మనం స్టడీ చేస్తాం. అండ్ టు ప్రిపేర్ సూటబుల్ డ్రాయింగ్స్ని ప్రిపేర్ చేయాలి. ఓకేనా, ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్లాన్ని ప్రిపేర్ చేయాలి, ఒక కంప్లీట్ లేఅవుట్ మన దగ్గర ఉండాలి. అండ్ టు ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ సైట్ కండిషన్స్ మీన్స్ ఆల్రెడీ వాటిల్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న కండిషన్స్ వాటిని
ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఫర్ సపోజు ఇప్పుడు సాయిల్ స్టెబిలైజ్డ్గా లేదు, దానికి సరిపడా షియర్ స్ట్రెంగ్త్ అనేది లేదు, లేకపోతే దానికి సరిపడా సాయిల్ బేరింగ్ కెపాసిటీ అనేది ఏవైనా కానీ జనరల్లీ సాయిల్కి ఉండే క్వాలిటీస్ మనకు సరిపడా క్వాలిటీ అనేది ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి రన్వేస్లో ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి రన్ అవ్వడానికి సరిపడా క్వాలిటీస్ లేవు. దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి ఈ ఎయిర్పోర్ట్ సర్వీస్ ద్వారా చేస్తాము. అండ్ టు సజెస్ట్ ద యూజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్ అండ్ లేబరర్స్. ఓకేనా, ఎవరైతే లేబరర్స్ ఉంటారో వాళ్ళకి మనము సజెస్ట్ చేయడం, ఏవైతే ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్ ఉన్న మెటీరియల్స్నే మనం ఏ విధంగా ఎక్సెసివ్గా ఎసెన్షియల్గా ఎకనామికల్గా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకి సజెస్ట్ చేయడము, ఇది కూడా సర్వేలో ఒక థింగ్. ఫర్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్, మన ప్రాజెక్ట్ యొక్క టోటల్ కాస్ట్ ఓకేనా, డీటెయిల్ ఎస్టిమేట్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే టెక్నికల్ శాంక్షన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ద్వారా సైన్ ఎప్పుడైతే మనం అంటే కన్ఫర్మ్ చేయించుకుంటే అప్పుడైతే అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ అవుతుంది. బట్ టెక్నికల్ ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం మన ఎస్టిమేషన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత సైన్ చేయించుకుంటే ఓకేనా, శాంక్షన్ చేయించుకుంటే అటువంటి టైప్ ఆఫ్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ని మనం డీటెయిల్డ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి అంటాం. అండ్ మూవింగ్ ఫర్దర్, ఇంకా ఈ సర్వే చేయడానికి ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీస్ ఉన్నాయి? సో టోటల్లీ మెనీ టైప్స్ ఆఫ్ సర్వీస్ ఆర్ దేర్. ఓకేనా, సో ఇంపార్టెంట్వి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే అప్రోచ్ జోన్ సర్వే. అప్రోచ్ అంటే సమీపించడం, దగ్గర అవ్వడం. ఓకే, అప్రోచ్ జోన్ సర్వే. ఈ అప్రోచ్ జోన్ సర్వే ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇట్ ఇండికేట్ ద క్లియరెన్స్ డిస్టెన్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ద రన్వే. ఇప్పుడు చూడండి, జనరల్లీ ఒక రన్వే అనేది ఉంది. ఓకేనా, ఒక రన్వే అనేది ఉంది. ఆ రన్వేకి మనం క్లియరెన్స్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉండదా? సో సమ్ క్లియరెన్స్ డిస్టెన్స్ అనేది ఫర్ సేఫ్టీ పర్పస్ మనం మెయింటైన్ చేయాలి. ఏ విధంగా అయితే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్లో మనం క్లియరెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం కదా, ఇక్కడ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఇదంతా ఈ పార్ట్ అంతా ఏంది, ఇదంతా క్లియరెన్స్ డిస్టెన్స్, క్లియర్ కవర్ అని చెప్పేసి అంటారు జనరల్లీ, నామినల్ కవర్ లేకపోతే క్లియర్ కవర్ అని చెప్పేసి. సో ఎందుకు ఏదైతే మన రెయిన్ఫోర్స్మెంట్ ఉంటుందో అది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి అని చెప్పేసి. సో అదేవిధంగా మనం రన్వేకి మనం క్లియరెన్స్ డిస్టెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ వర్స్ట్ కేసెస్ రేపు ఏమైనా దగ్గరలో ఏమైనా స్ట్రక్చర్స్ బిల్డప్ అయినా కానీ అవి రన్వే యొక్క ఓరియంటేషన్ని, రన్వేని డిస్టర్బ్ చేసే విధంగా ఉండవు. సో అందుకని మన క్లియరెన్స్ డిస్టెన్స్, సో మన రన్వే రూట్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనం ముందుగానే ఈ విధంగా క్లియరెన్స్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి ఉంటాం అనమాట. ఈ విధంగా క్లియరెన్స్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి ఉండాలి. సో ఆ క్లియరెన్స్ డిస్టెన్స్ని ఇండికేట్ చేయడానికి అప్రోచ్ జోన్ సర్వే అని చేస్తారు. ఓకేనా, సో జనరల్లీ ఎయిర్పోర్ట్ జోన్స్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క ఎలివేషన్స్ అనేవి ఈ క్లియరెన్స్ డిస్టెన్స్ అనేది డిసైడ్ చేస్తుంది. ఈ క్లియరెన్స్ డిస్టెన్స్ వల్ల మనము ఏవైతే ఎయిర్పోర్ట్ జోన్స్లో ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి యొక్క ఎలివేషన్స్ని డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ డ్రైనేజ్ సర్వే. సో ఏవైతే రెయిన్ వాటర్ అక్యూమిలేట్ అవుతుందో అదంతా డ్రైన్ అయిపోవాలన్నమాట. అక్కడే అక్యూమిలేట్ అయిపోతే అది వెదర్ కాంక్రీట్తో బిల్డ్ చేసిన ల్యాండ్ అయినా కానీ యాస్ఫాల్ట్తో బిల్డ్ చేసిన ల్యాండ్ అయినా కానీ ఎప్పుడో ఒకటి దాని యొక్క ప్రాపర్టీస్ని లూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అక్కడ రోడ్ సర్ఫేస్ అనేది అనీవెన్గా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకని ఆ వాటర్ అనేది డ్రైనేజ్ అవ్వడానికి ప్రాపర్ మన దగ్గర ఫెసిలిటీ ఉండాలి. సో అది మనం ఈ డ్రైనేజ్ సర్వే ద్వారా స్టడీ చేస్తాం. సో డ్రైనేజ్ కండిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఆ పర్టికులర్ ప్లేస్లో స్టడీ చేసే సర్వేనే డ్రైనేజ్ సర్వే. అండ్ మెటీరియలాజికల్ సర్వే. సో క్లైమేట్ అండ్ వెదర్ గురించి స్టడీ చేసే సర్వే మెటీరియలాజికల్ సర్వే. ఓకేనా, బేసికల్లీ మనం మీటర్స్ ద్వారా క్లైమేట్ వెదర్ ఏ విధంగా ఉంది, ఓకేనా, అండ్ విండ్ ఏ విధంగా ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, ఇవన్నీ మనం మెటీరియలాజికల్ సర్వేలో స్టడీ చేసుకుంటాం. క్లైమాటిక్ కండిషన్స్ అన్ని స్టడీ చేసుకుంటాం. న్యాచురల్ సోర్సెస్ సర్వే. న్యాచురల్ సోర్సెస్ అంటే ఏంటి? జనరల్లీ ఇప్పుడు ఫ్రెష్ వాటరు, ఫ్రెష్ ఎయిర్, లేకపోతే ఏవైతే ఎర్త్లీ ఎలిమెంట్స్ ఉంటాయో, ఓకేనా, మినరల్స్ ల్యాండ్లో ఉండే అవన్నీ న్యాచురల్ సోర్సెస్. సో అవన్నీ ఎంత అబెండెంట్గా అవైలబుల్లో ఉన్నాయి అని చెప్పి
స్టడీ చేయడానికి చేసే సర్వే వచ్చేసి న్యాచురల్ సోర్సెస్ సర్వే. సో అది కూడా చేయాల్సి వస్తుంది. సాయిల్ సర్వే చేయాలి. జనరల్లీ ఇప్పుడు మన జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో సాయిల్ పైన ఏ విధంగా టెస్ట్ కండక్ట్ చేస్తాం, ఏ టెస్ట్కి ఏ పర్పస్ ఉంటుంది అని చెప్పేసి కూడా మనం స్టడీ చేసి ఉంటాం. ఓకేనా. ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా ల్యాండ్ దగ్గర ఫౌండేషన్ మనం బిల్డప్ చేస్తున్నాం. సో అక్కడ సాయిల్ బ్యారింగ్ కెపాసిటీ చూస్తాము, ప్లేట్ లోడ్ టెస్ట్, స్టాండర్డ్ పెనెట్రోమీటర్ టెస్ట్, వీటి ద్వారా మనం బేరింగ్ కెపాసిటీ అనేది చెక్ చేస్తాము. ఓకేనా. అండ్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అనేది చెక్ చేస్తాము, యూనిట్ వెయిట్ అనేది చెక్ చేస్తాము, షియర్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తాము, కంప్రెసివ్ స్ట్రెంగ్త్. సో నెంబర్ ఆఫ్ సాయిల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవి మనం సాయిల్ సర్వేలో స్టడీ చేస్తాం. అండ్ టోపోగ్రాఫికల్ సర్వే మీన్స్ జనరల్లీ ఎలివేషన్స్ గురించి మాట్లాడేది. ఓకే. అంటే దట్ మీన్స్ ఒకటి వచ్చేసి బౌండరీ సర్వేలో మనం ఏవైతే హారిజాంటల్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి గురించి స్టడీ చేస్తాం. బట్ టోపోగ్రాఫికల్ సర్వేలో మనము ఏవైతే ఎలివేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటి గురించి జనరల్లీ స్టడీ చేస్తాం అన్నమాట. లైక్ హైట్, డెప్త్, సైజ్, లొకేషన్, ఇవన్నీ ఈ సర్వే ఈ ఫీచర్స్ అన్నీ మనం ఎక్కడ స్టడీ చేస్తామంటే టోపోగ్రాఫికల్ సర్వేలో మనం స్టడీ చేస్తాము. అండ్ అదేవిధంగా ట్రాఫిక్ సర్వే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ట్రాఫిక్ ఇన్ ద ఎయిర్ యాక్చువల్లీ. ఓకేనా. ఇప్పుడు ఎయిర్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది కదా, అండ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్లో కూడా ట్రాఫిక్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క ట్రాఫిక్. ఓకేనా. బట్ అది వేరే విషయము. వెన్ కంపేర్ టు ద ల్యాండ్, ఎయిర్లో ట్రాఫిక్ అనేది చాలా కంపారిటివ్లీ లోగా ఉంటుంది. బట్ అక్కడ కూడా సర్వే అనేది అక్కడ చేయాల్సి వస్తుంది, ట్రాఫిక్ సర్వే ఎయిర్పోర్ట్లో కూడా. సో ఆ ట్రాఫిక్ గురించి స్టడీ చేసింది. ఫర్ న్యూ ఎయిర్పోర్ట్ గురించి కూడా మన ట్రాఫిక్ సర్వే చేయాల్సి వస్తుంది. దట్ మీన్స్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అండ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ ఒక వాల్యూమ్ ఎంత ఉంటుంది. ఓకేనా. ఇవన్నీ మనం ట్రాఫిక్ సర్వేలో న్యూ ఎయిర్పోర్ట్ కోసం అయితే అవి స్టడీ చేస్తాము. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఉంటే దానికి ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి స్టడీ చేస్తాము. ఇక దాని తర్వాత డ్రాయింగ్స్ టు బి ప్రిపేర్డ్. ఎయిర్పోర్ట్స్ సర్వేలో డ్రాయింగ్స్ ఏం ప్రిపేర్ చేయాలి, డ్రైనేజ్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలి కంపల్సరీగా. వాటర్ ఏ విధంగా డ్రైన్ అవుట్ అవ్వాలి అని చెప్పేసి ప్రాపర్ ప్లాన్ అనేది మన దగ్గర ఉండాలి. అండ్ అదేవిధంగా గ్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాలి. గ్రేడియంట్ని, స్లోప్స్ని, వాటిని ఎలివేషన్ని జనరల్లీ ఆ గ్రేడింగ్ ప్లాన్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా లైటింగ్ ప్లాన్. ఓకేనా. డేలో అయితే న్యాచురల్ సన్లైట్ అనేది ఉంటుంది, బట్ నైట్లో ఏ విధంగా మనకు రన్వేలో ఆ పైలట్ ఎవరైతే ఉంటాడో అతనికి సరిపడా విజిబిలిటీని ఉండడానికి ఏ విధంగా లైట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ప్లానింగ్. ఓకేనా. డ్రాయింగ్స్ ఏదైతే డ్రాయింగ్ చేస్తామో అది లైటింగ్ ప్లాన్ అనమాట. అండ్ అదేవిధంగా మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో ఏముంది, జనరల్లీ పేరుతోనే తెలుస్తుంది. ఎంటైర్ ఏదైతే లేఅవుట్ ఉందో వాటిలో ఏవైతే కాంపోనెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో వాటి గురించి బ్రీఫ్గా వాటి క్యారెక్టరిస్టిక్స్ స్టడీ చేస్తూ, ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే డ్రాయింగ్ మనం ప్లాన్ ప్రిపేర్ చేస్తామో అది మాస్టర్ ప్లాన్ అన్నమాట. అండ్ అబ్స్ట్రక్షన్ ప్లాన్. ఓకేనా. మన రన్నింగ్ ఎయిర్పోర్ట్లో ఏవైతే అబ్స్ట్రక్షన్స్ వస్తాయో, ఓకేనా, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ఆర్ టేక్ ఆఫ్ చేసేటప్పుడు ఏవైతే అబ్స్ట్రక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంటాయో వాటికి సంబంధించి మనం ట్రిగ్నోమెట్రికల్ సర్వే ద్వారా మనం ఏవైతే అబ్స్ట్రక్షన్స్ని ప్లాట్అవుట్ చేస్తామో అవన్నీ మనం అబ్స్ట్రక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేస్తాము. ఏదైతే దానికి సంబంధించి డ్రాయింగ్ చేస్తామో అది అబ్స్ట్రక్షన్ ప్లాన్. అండ్ పేవింగ్ ప్లాన్. పేవ్మెంట్స్ అంటే జనరల్లీ రోడ్సే కదా, రోడ్స్ సంబంధించి ప్లాన్. అండ్ టోపోగ్రఫిక్ ప్లాన్. టోపోగ్రఫీ అంటే ఇందాకే చెప్పాను, ఏవైతే హైట్, డెప్త్, సైజ్, లొకేషన్ గురించి ఇండికేట్ చేస్తూ ఏదైతే మనం డ్రాయింగ్ ప్లాన్ వేస్తామో అది టోపోగ్రాఫికల్ ప్లాన్. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ రన్వే లెంగ్త్. ఓకేనా. బేసిక్ రన్వే లెంగ్త్ మీన్స్ ఏదైతే రన్వే లెంగ్త్ మినిమం మనము ఎంత బేసిక్గా అడాప్ట్ చేయాలి, ఓకేనా, జనరల్లీ రన్వే లెంగ్త్ ఎంత అడాప్ట్ చేయాలి, అవి దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, సో బేసిక్ రన్వే లెంగ్త్ ఇవ్వడానికి మనం కొన్ని అజంప్షన్స్ అనేవి చేసుకుంటూ వెళ్తాం అనమాట, ప్రొసీడ్ అవుతాము. సో ఆ అజంప్షన్స్ ఏంటంటే, నో విండ్ ఈజ్ బ్లోయింగ్ ఆన్ ద రన్వే. సో మన రన్వేకి ఎగెన్స్ట్గా ఏ విండ్, ఎటువంటి గాలులు వేయట్లేదు రన్వేకి ఎగెన్స్ట్గా. ఓకేనా. బట్ సపోజ్ ఈ విధంగా రన్వే ఉందని చెప్పేసి అనుకోండి. సో ఎక్కడైతే అది ల్యాండింగ్, టేక్ ఆఫ్ జరుగుతుందో అటు సైడ్ డైరెక్షన్లో బ్లో అయితే పర్వాలేదు. ఒకవేళ దానికి క్రాస్ విండ్ కాంపోనెంట్ డెవలప్ అయిపోయి పర్పెండిక్యులర్గా స్ట్రైక్ చేస్తుంది అనుకోండి,
సో అటువంటి రన్వే అనేది కన్వీనియంట్గా ఉండబోదు. సో నో విండ్ ఈజ్ బ్లోయింగ్ ఆన్ ద రన్వే. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ లోడెడ్ విత్ ఫుల్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. ఓకేనా, ఫుల్ కెపాసిటీతో లోడ్ అయిందని చెప్పేసి ఎందుకు మనం అజ్యూమ్ చేసుకుంటామంటే హాఫ్ కెపాసిటీతో ఎప్పుడైతే లోడ్ అవుతుందో, ఓకేనా, హాఫ్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు ఆటోమేటికలీ అది సేఫే. సో కాబట్టి ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో నెంబర్ ఆఫ్ రన్వేస్ ఉన్నాయనుకోండి, ఆ నెంబర్ ఆఫ్ రన్వేస్లో 5 రన్వేస్ ఉన్నా కానీ ఆ 5 రన్వేస్లో ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ రన్ అవుతాయో ఆ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఫుల్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అజ్యూమ్ చేసుకోవాలి. దానికంటే తక్కువ అజ్యూమ్ చేసుకుంటారా, అప్పుడు ఏమైద్ది, ఇన్ వర్స్ట్ కేసెస్లో ఫుల్ ఆఫ్ ఇట్స్ అంటే కెపాసిటీ ఫుల్గా దాంట్లో ప్యాసింజర్స్ అనేది లాంచ్ చేయారనుకోండి, అప్పుడు ఏమైద్ది, ఫెయిల్యూర్ అవుతుంది. ఓకేనా, అందుకని ఫుల్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ మనము అజ్యూమ్ చేసుకోవాలి. అండ్ ఎయిర్పోర్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ అట్ సీ లెవెల్. ఈ సీ లెవెల్ దగ్గర ఎయిర్పోర్ట్ సిచ్యువేట్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. బేసికల్లీ మనం సర్వే స్టడీ చేసినప్పుడు రెడ్యూస్ లెవెల్ అనేది ఒక స్టడీ చేస్తుండే. ఇది ఒక మీన్ సీ లెవెల్ అని చెప్పేసి అనుకుంటే, ఈ మీన్ సీ లెవెల్ నుంచి ఎక్కడైతే మన ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ మీన్ సీ లెవెల్, ఆ హైట్ని మనము రెడ్యూస్ లెవెల్ అని చెప్పేసి చెప్పేవాళ్ళము. సో ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏంటంటే సీ లెవెల్కి ప్యారలల్గానే మనము ఎలివేషన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది, లెవెల్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. వై? బికాస్ లోవర్ లయింగ్ ఏరియాస్లో ఏంటంటే ఆబ్స్టికల్స్ అనేవి తక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి జనరల్లీ ల్యాండింగ్ టేక్ ఆఫ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది జనరల్లీ ఎయిర్పోర్ట్లో. సో అప్పుడు నాయిస్ కంప్లైంట్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ అదేవిధంగా హెవీ ఫ్లడ్స్ నుంచి కానీ లేకపోతే హెవీ విండ్స్ నుంచి కానీ ప్రొటెక్టెడ్ అయి ఉంటుంది. సో అందుకని ఎయిర్పోర్ట్ అనేది సీ లెవెల్ దగ్గర సిచ్యువేట్ చేపిస్తారు. సో జనరల్లీ మూవింగ్ ఫర్దర్, సో నో విండ్ బ్లోయింగ్ ఆన్ ద వే టు ద డెస్టినేషన్. మన డెస్టినేషన్ దగ్గర ఎటువంటి విండ్ అనేది బ్లో అవుతూ దానికి ఒక ఆబ్స్టికల్గా మారట్లేదు. సో అది కూడా ఒక అజంప్షన్ చేసుకుంటాము. దాన్ని బట్టే, ఎందుకంటే మనం డిజైన్ చేస్తాం కాబట్టి అది కూడా ఒక అజంప్షన్. ఓకే, రన్వే లెవెల్డ్ ఇన్ ద లాంగిట్యూడినల్ గ్రేడియంట్. గ్రేడియంట్ మీన్స్ మన ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో స్లోప్ ఏదైతే లాంగిట్యూడినల్ గ్రేడియంట్ ఉంటుందో, ఓకేనా, దానికి సరిపడా, ఓకేనా, లెవెలింగ్ అనేది చేస్తారనమాట రన్వేలో. ఓకే, కంటిన్యూషన్. ద స్టాండర్డ్ టెంపరేచర్ ఈజ్ మెయింటైన్డ్ అలాంగ్ ద వే. ఓకేనా, టెంపరేచర్ అనేది కూడా స్టాండర్డ్గా ఉంటుంది. లో టెంపరేచర్ అండ్ హై టెంపరేచర్ దగ్గర అవాయిడ్ చేస్తారు రన్వేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ టోటల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విల్ డిపెండ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద రన్వే. సో టోటల్గా ల్యాండింగ్ టేక్ ఆఫ్ అనేది ఎంత లెంగ్త్తో జరగాలంటే అది లెంగ్త్ ఆఫ్ ద రన్వే పైనే కదా డిపెండ్ అయి ఉంటుంది. రన్వేని ఎక్స్టెండ్ చేసి అది ఏమి టేక్ ఆఫ్ చేయకూడదు. ఓకేనా, రన్వేని ఎక్స్టెండ్ చేస్తూ అది ల్యాండింగ్ కూడా చేయకూడదు. ద ఫాలోయింగ్ 3 కేసెస్ విల్ బి కన్సిడర్డ్. ఓకేనా, రన్వేలో నార్మల్ ల్యాండింగ్, నార్మల్ టేక్ ఆఫ్, స్టాపింగ్ ఇన్ ఎమర్జెన్సీస్, ఇవి కన్సిడర్ చేస్తూ మనము ఎయిర్పోర్ట్ యొక్క బేసిక్ రన్వే లెంగ్త్ని డిజైన్ చేస్తాము. సో నార్మల్ ల్యాండింగ్ అంటే అది ఏముంటుందంటే దాంట్లో ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ డిస్టెన్స్లో 60% దగ్గర అది ఆగిపోవాలి. అది మీకు డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే నార్మల్ ల్యాండింగ్ జరిగేది, ఎయిర్ క్రాఫ్ట్ అనేది థ్రెషోల్డ్ ఆఫ్ ద రన్వే 15 మీటర్స్ హైట్ దగ్గరే ఎయిర్ క్రాఫ్ట్ క్రాస్ చేస్తుంది. ఓకేనా, థ్రెషోల్డ్ ఆఫ్ ద రన్వే అంటే స్టార్టింగ్ పొజిషన్, మీకు ప్రీ థ్రెషోల్డ్ చూపించాను కదా. ఓకేనా, ఆ థ్రెషోల్డ్ని అది 15 మీటర్ హైట్ దగ్గర క్రాస్ చేస్తుంది. ఇప్పుడు డయాగ్రమాటికల్లీ చూడండి. ఓకేనా, సో నేనేమన్నానంటే 60% ఆఫ్ ద ల్యాండింగ్ డిస్టెన్స్. సో టోటల్లీ రన్వే ఒక నార్మల్ ల్యాండింగ్ అని చెప్పేసి అనుకుంటే, ఓకేనా, దాంట్లో ఇప్పుడు చూడండి, ఇది థ్రెషోల్డ్. ఎక్కడుంది థ్రెషోల్డ్? ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ థ్రెషోల్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే అది ఇక్కడ నుంచి ఇక్కడికి 15 మీటర్స్ హైట్ ఉండాలి. అంటే ఎప్పుడైతే అది ల్యాండింగ్ పొజిషన్ తీసుకోవాలంటే ఈ థ్రెషోల్డ్ నుంచి అది 15 మీటర్స్ హైట్ని అబ్టైన్ చేయాలి. అబ్టైన్ చేసి దాని తర్వాత ఈ 60%, ఈ ఓవరాల్ ల్యాండింగ్ డిస్టెన్స్ ఇది 100% అని చెప్పేసి అనుకుంటే, ఈ 100%లో 60% దగ్గర అది ఆగిపోవాలి.
సో ఈ 60% ఏంది, 60% ఆఫ్ ది ల్యాండింగ్ డిస్టెన్స్ దగ్గర ల్యాండింగ్ జరిగితే అటువంటి టైప్ ఆఫ్ ల్యాండింగ్ని మనం నార్మల్ ల్యాండింగ్ అని చెప్పేసి అంటాము. సో 15 మీటర్ హైట్ దగ్గర నుంచి ఓకేనా ఈ థ్రెషోల్డ్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు అది 15 మీటర్ హైట్ దగ్గర ఉండాలి. సో ఇవి నార్మల్ ల్యాండింగ్లో జరగాల్సిన సమ్ ఆఫ్ ద థింగ్స్. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్, నార్మల్ టేకాఫ్లో ఏం జరుగుతుందంటే 115% ఆఫ్ ద యాక్చువల్ ఎల్ఓడి మీన్స్ లిఫ్ట్ ఆఫ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు దీన్ని కూడా నేను మీకు డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను. సో ఇది 115% ఆఫ్ ద ఎల్ఓడి ఈజ్ ప్రొవైడెడ్ టు రీచ్ 10.5 మీటర్ హైట్ అన్నమాట. ఓకేనా, 10.5 మీటర్ హైట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడైతే టేక్ ఆఫ్ చేస్తుందో ఈ విధంగా కదా టేక్ ఆఫ్ చేసేది. సో 10.5 మీటర్ హైట్ అంటే ఈ హైట్ని 10.5 మీటర్ హైట్ని రీచ్ అవ్వడానికి 115% ఆఫ్ ద యాక్చువల్ ఎల్ఓడి అనేది ప్రొవైడ్ చేస్తారు, లిఫ్ట్ ఆఫ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా క్లియర్ వే ఏదైతే ప్రొవైడ్ చేస్తారో దాని యొక్క విడ్త్ వచ్చేసి 150 మీటర్స్ ఉండాలి. సో ఇప్పుడు డయాగ్రామటికల్లీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏరేస్ చేద్దాం. సో ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూసినట్టయితే నేనేం చెప్పాను, 10.5 మీటర్ హైట్ని రీచ్ అవ్వడానికి ఓకేనా, ఈ 10.5 మీటర్ని రీచ్ అవ్వడానికి ఈ ఎల్ఓడి ఏదైతే ఉందో ల్యాండింగ్ ఆఫ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ ఆఫ్ డిస్టెన్స్కి 115% మీన్స్ 100% కంటే కూడా ఎక్కువ, 100% 15% యాడ్ చేయాలి. ఓకేనా, 115% దాన్ని కన్సిడర్ చేస్తాం అన్నమాట క్లియర్ టేకాఫ్కి. ఓకే, క్లియర్ టేకాఫ్ కోసం 115% కన్సిడర్ చేస్తాము. సో ఏదైతే ల్యాండింగ్ ఆఫ్ డిస్టెన్స్ని ఎక్స్క్లూడ్ చేస్తూ మిగతా రిమైనింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ పైన చూస్తే మీరు క్లియర్ వే షుడ్ నాట్ బి మోర్ దెన్ హాఫ్ దిస్ డిస్టెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో లిఫ్ట్ ఆఫ్ డిస్టెన్స్ని తీసేసి మిగతా లెంగ్త్ క్లియర్ వే వరకు ఏదైతే ఉంటుందో ఇప్పుడు కింద ప్లాన్ని చూడండి, కింద డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు క్లియర్ వే నేనేం చెప్పాను, మినిమం 150 మీటర్ విడ్త్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి అన్నాను. మినిమం 150 మీటర్ విడ్త్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దీనికి ఇక్కడ మినిమం ఇది. ఇప్పుడు మ్యాక్సిమం ఎంత అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ఓకేనా, హారిజంటల్ ఇది ఎల్ఓడి తర్వాత ఏదైతే డిస్టెన్స్ స్టార్ట్ అవుతుందో ఫైనల్ వరకు ఆ డిస్టెన్స్లో హాఫ్ కంటే కూడా తగ్గకూడదు, షుడ్ నాట్ బి లెస్ దాన్ హాఫ్. ఓకేనా, అంటే ఫర్ సపోజ్ ఇది 400 అని చెప్పేసి అనుకోండి. ఫర్ సపోజ్ ఇది వచ్చేసి 400 అని చెప్పేసి అనుకుంటే దీంట్లో హాఫ్ డిస్టెన్స్ కంటే కూడా తగ్గకూడదు. అంటే దట్ మీన్స్ 200 మీటర్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ పాయింట్ చెప్పింది ఇక్కడ మనకు. సో క్లియర్ వే ప్రొవైడెడ్ విత్ 150 మీటర్ విడ్త్ అండ్ క్లియర్ వే షుడ్ నాట్ బి మోర్ దెన్ హాఫ్ దిస్ డిస్టెన్స్. ఆ హాఫ్ ది డిస్టెన్స్ కంటే కూడా ఎక్కువగా ఉండకూడదు. సారీ, నేను నాట్ లెస్ దెన్ అని చెప్పేసాను. షుడ్ నాట్ బి మోర్ దెన్ అంటే షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 400. అంటే మినిమం 150 మీటర్ మెయింటైన్ చేయాల్సిందే. అండ్ మ్యాక్సిమం ఒకవేళ ఇది 400 మీటర్స్ డిస్టెన్స్ ఉందనుకోండి, క్లియర్ వే డిస్టెన్స్ ఎంత ఉండాలంటే మ్యాక్సిమం వచ్చేసి 200 మీటర్స్ ఉండాలి. దట్ మీన్స్ 150 to 200 మీటర్స్ మధ్యలో మన క్లియర్ వే అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఈ క్లియర్ వే అనేది ఎందుకు ప్రొవైడ్ చేయాలి, క్లియరెన్స్ డిస్టెన్స్ అప్రోచ్ సర్వేలో మనం స్టడీ చేస్తాం. నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను. ఓకేనా, ఒక క్లియర్ కవర్ లాగా ఏవైనా ఫ్యూచర్లో ఆబ్స్టికల్స్ ఇక్కడ రన్వేలు రాకుండా ఉండడానికి బై మిస్టేక్ కూడా. ఓకే, ఇది అండ్ అదేవిధంగా టేక్ ఆఫ్ డిస్టెన్స్. సో టేక్ ఆఫ్ డిస్టెన్స్ సంబంధించి కూడా మనం చూస్తాం ఇప్పుడు. సో టేక్ ఆఫ్ డిస్టెన్స్ ఏంది ఇక్కడ, సో టోటల్లీ ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ ఉందో అది దాని యొక్క ప్రాపర్ ఎలివేషన్ అచీవ్ చేసుకోవడానికి ఓకేనా, ఈ లిఫ్ట్ ఆఫ్ డిస్టెన్స్ నుంచి లిఫ్ట్ అయ్యి ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అవుతుంది, అంతే కదా. సో ఈ డిస్టెన్స్ ఎల్ఓడిని అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో టోటల్లీ అదంతా దేంట్లో వస్తుంది, టేక్ ఆఫ్ డిస్టెన్స్లో వస్తుంది. అంటే ఒక ప్రాపర్ ఎలివేషన్ని తీసుకోవడానికి స్టార్టింగ్ నుంచి ఎంత దానికి డిస్టెన్స్ కావాల్సి వచ్చింది అని చెప్పేది టేక్ ఆఫ్ డిస్టెన్స్. సో నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ ఇంకోటి వచ్చేసి స్టాపింగ్ ఇన్ ఎమర్జెన్సీ. ఈ స్టాపింగ్ ఇన్ ఎమర్జెన్సీలో ఏంటంటే ఇది ఒక ఇంజిన్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఎమర్జెన్సీలో మనం ఆపాల్సి వస్తుంది. అండ్ స్టాప్ వే విల్ ప్రొవైడ్. స్టాప్ వే అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ స్టాప్ వే అనేది ఎక్కడ ఉంటుందంటే డయాగ్రమాటికల్లీ మనం చూస్తే ఓకేనా, ఈ విధంగా ఒక స్టాప్ వే క్లియర్ వేలోనే ఆ స్టాప్ వే అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ మనకు క్రాస్ సెక్షన్ కనబడుతుంది. ఓకేనా,
ఇదేంటంటే ప్లాన్ అన్నమాట. ప్లాన్ మీన్స్ మీరు ఇది టాప్ వ్యూ నుంచి చూస్తున్నారు, హెలికాప్టర్ నుంచి ఇదంతా చూస్తున్నారన్నమాట. ఓకే. అండ్ ఇది స్టాప్ వే ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి క్లియర్ వే అనమాట. అండ్ ల్యాండింగ్ ఆఫ్ డిస్టెన్స్, టేక్ ఆఫ్ డిస్టెన్స్ అదంతా ఉంది. బట్ దీంట్లో యాక్సలరేట్ స్టాప్ డిస్టెన్స్ కూడా ఒకటి వచ్చింది. సో యాక్సలరేట్ స్టాప్ డిస్టెన్స్ ఎక్కడ వరకు ఉంటుందంటే, ఓకే, యాక్సలరేట్ అవుతూ, ఓకేనా, ఒకవేళ యాక్సలరేట్ అయినా కానీ స్టాప్ అయ్యే డిస్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ నుంచి ల్యాండింగ్ జరగడానికి రన్ అయింది ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది. ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ కోసం టేక్ ఆఫ్ కోసం స్టార్ట్ అయ్యి యాక్సలరేట్ చేసి, ఓకేనా, ఎమర్జెన్సీ ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చేసింది. ఓకేనా, ఎమర్జెన్సీ స్టాప్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడతో అది ఎయిమింగ్ చేసుకోవాలన్నమాట ఈ స్టాప్ వే దాకా. సో ఆ డిస్టెన్స్ని మనము స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు డిస్టెన్స్ని మనం యాక్సలరేట్ స్టాప్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. సో సిమిలర్లీ డీసెలరేట్ స్టాప్ డిస్టెన్స్ అంటే ఈ ఎల్ఓడిలో హాఫ్ డిస్టెన్స్ తీసుకుంటారనమాట. ఓకేనా, ఈ ఎల్ఓడిలో హాఫ్ డిస్టెన్స్ తీసుకొని స్టాప్ దాకా ఉంచుతారు. ఒకవేళ టేక్ ఆఫ్ జరిగేటప్పుడు కూడా ఇంజిన్ ఫెయిల్యూర్ అయినా కానీ డీసెలరేట్ చేస్తూ మనము ఈ డిస్టెన్స్ దగ్గర ఆగిపోవాలి అని చెప్పేది ఈ డీసెలరేట్ స్టాప్ డిస్టెన్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ session. Hope you like this, and hope you understand each and everything that has been discussed with you, and stay tuned for my upcoming videos. Thank you for watching this.